డాక్టర్ గారు, కొందరు ప్రజాప్రతినిధులు ప్రజా ప్రాతినిధ్యంలో అవగాహన లేమితో ఉంటున్నట్లు అనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు సరైన విధంగానే ఉంటున్నారంటారా? ప్రేమిల, ఇటీవల 4 రాష్ట్రాల్లో అస్సాము, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు 4 చోట్ల అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన వరకు ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం ఉంటుంది కదా. మరి దీంట్లో చాలా మనం ఇంతమంది చెప్పుకున్నాం, క్యాలిక్యులేషన్, కులం క్యాలిక్యులేషన్స్, రిలీజియన్ క్యాలిక్యులేషన్స్, ఈ రంగా వాటిని రెచ్చగొట్టి వీళ్ళందరూ వస్తున్నారు. దాని నమూనా ఏంటో చెప్తాను. ఒక ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్రంలో ఆయన వచ్చాడు, మతాన్ని రెచ్చగొట్టి వచ్చాడు. ఆయన ప్రమాణం చేశాడు. ఏం ప్రమాణం చేశాడు ముఖ్యమంత్రి? ఏ రంగా చేశాడు? అది మన మామూలుగా ప్రధానమంత్రి అయితే మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 75 ప్రకారంగా అక్కడ ప్రమాణం చేయడం ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి అయితే ఆర్టికల్ 164 ప్రకారంగా ఉంటుంది. దాంట్లో అది ప్రధానమంత్రి కావచ్చు, లేదా సెంట్రల్ మినిస్టర్ కావచ్చు. అలాగే ఆర్టికల్ 164 అయినట్లయితే ఆ స్టేట్ సీఎం కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎవరైనా చేయొచ్చు అన్నమాట. దాంట్లో వాళ్ళు ప్రమాణం చేస్తారు. ఏమి ప్రమాణం చేశారు ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది. ప్రతి వాళ్ళు తప్పకుండా ప్రమాణం చేయాలి. ఇప్పుడు ఒకటి మాత్రం గుర్తించాలి, ఒకసారి నెగ్గిన తర్వాత ప్రజాప్రతినిధి ఏ పార్టీ ప్రతినిధి అంటారు వాళ్ళని. నువ్వు కాన్స్టిట్యూషన్ తీసుకున్నట్లయితే ఎక్కడా కూడా పార్టీ అని పదం ఉండదు. ఈ పార్టీ ఆ పార్టీ అని ఉండదు. మెజార్టీ సభ్యుల సపోర్ట్ ఉన్నవాడిని గవర్నరు కానీ, లేదా అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ అక్కడ లీడర్గా పిలుస్తారు. మెజార్టీ పార్లమెంట్ అనుకో, ఎవరికైతే మెజార్టీ సపోర్ట్ ఉంటుందో ఆ సపోర్ట్గా ఉన్న వాళ్ళని నీకు అది ప్రైమ్ మినిస్టర్ గారు సౌండ్ చేయమని, ఇకైతే స్టేట్లో అయితే ముఖ్యమంత్రి గారు చేయమని నీ మంత్రులుగా ఏర్పాటు చేశారు. అంతేగాని ఫలానా పార్టీ వాడిని పిలుస్తున్నాను అనరు. ఎక్కడ కాన్స్టిట్యూషన్లో పార్టీ అని PARTY అని వర్డ్ ఎక్కడ ఉండదు. మెజార్టీ సభ్యుల మద్దతు ఉన్న వ్యక్తిని అక్కడ నాయకుడిగా ప్రమాణం చేయడానికి, అలాగే ఆయనతో పాటు మంత్రి చేయడానికి ఇక అక్కడ పార్లమెంట్లో అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇక్కడైతే గవర్నర్ ఆఫ్ స్టేట్ పిలవడం జరుగుతుంది. ఆ రంగా తెలియదు. అలాగా ఇది ఇంతే. ఎక్కడ పార్టీ ప్రమేయం ఉండదు. చూడు ఎక్కడ అంటే ఒకసారి ఎమ్మెల్యే అయినా, MP అయినా, ఎవడైనా సరే వాళ్ళు వాళ్ళు ఏ పార్టీ తరపున పెరగని, ఏ పార్టీ తరపున ఎన్నిక అవని వాళ్ళు మొత్తం ఆ నియోజకవర్గానికి లేదా ఆ స్టేట్ సంబంధించిన ప్రజాప్రాతినిధ్యం వహించే మనుషులే కానీ ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించడం కాదు. గుర్తించండి. ఒక సీఎం అయ్యాడంటే మొత్తం ఆ స్టేట్ అందరికీ ఆయన ప్రాతినిధ్యం వహించినట్లు. ఒక ప్రైమ్ మినిస్టర్ అంటే ఆ దేశ మొత్తానికి పంతే కానీ ఆయన ఏదో పార్టీని కనుక ఆయన ఓటు వేసిన వాళ్ళకే ప్రాతినిధ్యం కాదు. అది గుర్తించాలి ప్రతి ఒక్కళ్ళు. ఒకరేదో ఫలానా X పార్టీ తరఫున ఒకరు ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, లేదా ఫలానా Y పార్టీ తరఫున అసెంబ్లీలో సీఎం అవ్వచ్చు. కానీ ఒకసారి ఎలక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ పార్టీ ప్రాతినిధ్యం ఎక్కడ కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ, లేదా ఆ స్టేట్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు జవాబుదారీ. ఓటు వేసిన వాళ్ళకి, వేయని వాళ్ళకి కూడా వాడి ప్రాతినిధ్యం. నాకు ఓటు వేయని వాళ్ళకి నాదేం లేదు, నేనేం చేయను అన్నకు వీలు లేదు. ప్రజాప్రాతినిధ్యం అంటే అక్కడ వాళ్ళందరికీ, ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ, లేదా ఆ స్టేట్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు జవాబుదారీ. అంతేగాని నాకు నువ్వు ఓటు వేయలేక కుదరదు, నువ్వు నాకు వేయలేక పనికిరాదు అన్నకు వీలు లేదు. అది ప్రజాస్వామ్యం అంటే. కానీ ఈ ప్రజాప్రాతినిధ్యము అనేది అర్థం కాక ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు, మంత్రులు లాంటి వాళ్ళు, ఎమ్మెల్యే లాంటి వాళ్ళు, MP లాంటి వాళ్ళు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఆశ్చర్యం వేస్తున్నమాట. ఇప్పుడు మనం చూద్దాం, మన ఎలక్షన్ జరిగేదా ఒక స్టేట్కి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఈ రంగా ప్రమాణం చేశారు.
నేను పలానా ఎక్స్ పేరు చెప్పడం ముఖ్యం. నేను ఎక్స్ అయిన నేను దేవుని సాక్షిగా చేయొచ్చు, లేదా సత్య సాక్షిగా అనొచ్చు. దేవుని సాక్షిగా లేదా సత్య సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏమనగా చట్టబద్ధంగా స్థాపించబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయత కలిగి ఉంటాను. భారతదేశ సార్వభౌమాధికారాన్ని మరియు సమగ్రతను కాపాడుతాను. ముఖ్యమంత్రిగా నా విధులను విశ్వాసపూర్వకంగా మరియు మనస్సాక్షిగా నిర్వహిస్తాను. ఇంకా తర్వాత చూడాలి. రాజ్యాంగము మరియు చట్ట ప్రకారం భయం లేకుండా, ఇక ఏమంటారు, రాజ్యాంగము మరియు చట్టం ప్రకారంగా భయం లేకుండా, పక్షపాతం లేకుండా, మమకారం లేకుండా, ద్వేషం లేకుండా ప్రజలందరికీ న్యాయం చేస్తాను. ఏం చేశారు? ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరైనా సరే ఏం చేస్తారు వాళ్ళు? రాజ్యాంగం మరియు చట్ట ప్రకారం భయం లేకుండా, పక్షపాతం లేకుండా, మమకారం లేకుండా, ద్వేషం లేకుండా ప్రజలకి న్యాయం చేస్తాను. అంటే ఇక్కడ నా ఓటేసిన వాళ్ళకి వేయని వాళ్ళకి నాకు లేదు, అక్కడ అందరికీ న్యాయం చేస్తాను. కానీ ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు నాకు ఫలానా మతస్థులు ఓటు వేయలేదు కనుక నేను వాళ్ళకి ఏమి చేయనని ఒక ఆయన, ఒక ముఖ్యమంత్రి గారు, ఫలానా వాళ్ళు నాకు ఓటు వేయలేదు నాకు తెలుసు అంటే నేను వాళ్ళకి ఏం చేయను అన్నారు. మరి ఆయన రాజ్యాంగం ప్రకారం ఏం చేశాడు? ఆయన రాజ్యాంగం మరియు చట్టం ప్రకారంగా భయం లేకుండా, పక్షపాతం లేకుండా, మమకారం లేకుండా, ద్వేషం లేకుండా అని చేశాడు. చేసి నాకు ఫలానా వాళ్ళు ఫలానా మతస్థులుగా నాకు ఓటు వేయలేదు కానీ నాకు తెలుసు వేయలేదని నేను వాళ్ళకి ఏమి చేయను అని బహిరంగ మాట్లాడాడు. అంటే ఏంటి? రాజ్యాంగ ఉల్లంఘన. అంటే ఆ ముఖ్యమంత్రి గారికి అసలు ఈ చేసిన ఓతు గురించి కానీ దాని అర్థం గురించి కానీ ప్రజాప్రాతినిధ్యం తెలియకపోవడం కానీ అనుకోవాలన్నమాట. ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, మినిస్టర్ అయినా సరే, చివరికి శాసనసభ్యుడు అయినా సరే, లేదా ఒక ఎంపీ అయినా సరే, వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రమాణం చేయాలి. అందరూ ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా సరే ఇలాంటి ప్రమాణం చేయాలి. వాళ్ళు ఓటు వేసిన వాళ్ళు, ఓటు వేయని వాళ్ళు కూడా ప్రజాప్రాతినిధ్యం ఉంది. ఓటు వేసిన వాళ్ళు వేయని వాళ్ళు కూడా ప్రజాప్రాతినిధ్యం. వీళ్ళు నాకు ఓటు వేయలేదు నాకు తెలుసు, వీళ్ళకి నేనేమి చేయను అంటే కుదరదు. ఒక ఎమ్మెల్యే అయితే ఆ నియోజకవర్గంలో వాళ్ళందరికీ తను ప్రాతినిధ్యం ఇస్తున్నాడు, వాళ్ళందరికీ సంక్షేమం ఆయన బాధ్యత. ఒక ఎంపీ ఆ నియోజకవర్గంలో ఉన్న అందరికీ ప్రాతినిధ్యం ఇస్తాడు, వాళ్ళందరి సంక్షేమం ఆయన బాధ్యత. అసెంబ్లీలో అయితే ఎమ్మెల్యే, పార్లమెంట్ ఎంపీ వాళ్ళ నియోజకవర్గం సంబంధించిన సమస్యలను ప్రస్తావించి అక్కడున్న ప్రజలందరికీ, ఓటు వేసిన వాళ్ళకి వేయని వాళ్ళందరికీ, ఆ వేయని వాళ్ళకు కూడా అందరికి కూడా పనులు చేసి పెట్టాల్సిన బాధ్యత ఆయన. కానీ ముఖ్యమంత్రి గారు ఈ మతస్థులు నాకు ఓటు వేయలేదు కనుక నేను వాళ్ళకి ఏమి చేయను అన్నాడంటే అది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఆయన తీసుకున్న ఓటు యొక్క ఉల్లంఘన కాదా? అంటే ఏంటి? వీళ్ళకి ఎంత బుర్రకు పట్టేసిందంటే మతం, కులం, జాతి వివక్షత ఎంత పొరపడిందంటే నాకు ఓటేసి వాళ్ళకి నేను చేస్తాను అన్నాడంటే ఎంత మత దురహంకారం, కుల దురహంకారం, ప్రాంతీయ తత్వం ఎంత బుర్రగి ప్రాధాన్యం ఇచ్చే వాళ్ళకి ఎంత పట్టిందో అర్థమవుతుంది. ఇది చాలా తప్పు. ఎవరైనా సరే ప్రధానమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కూడా రాజ్యాంగం మరి చట్టం ప్రకారం భయం లేకుండా, పక్షపాతం లేకుండా, మమకారం లేకుండా, ద్వేషం లేకుండా ప్రజలందరికీ న్యాయం చేసేవాడు, ఓటు తీసినవాడు. నాకు ఫలానా ఓటు చేయలేక మన ఒక ఆయన అయితే ఒక ఎమ్మెల్యే గారు ఒక మతస్థుల్ని తిడుతున్నాడు, తన నియోజకవర్గం మతస్థుల్ని. ఎంతవరకు సబోది? అక్కడ ఏ మతస్థులు ఉన్నా సరే, ఆయన ఓటు వేసినా వేయిపోయినా సరే వాళ్ళందరికీ ప్రాతినిధ్యం వహించాల్సిన బాధ్యత అయింది. అంటే ప్రజాప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళకి ప్రజాప్రాతినిధ్యం యొక్క గొప్పతనం వాళ్ళు తెలియట్లేదు. ఈ ప్రజాస్వామికంలో వీళ్ళు మత మౌఢ్యాన్ని రెచ్చగొట్టి, కుల తత్వాన్ని రెచ్చగొట్టి
బంధుప్రీతిని రెచ్చగొట్టి ఇంకోటి రెచ్చగొట్టి నెగ్గుతున్నారు కనుక వాళ్ళ బుద్ధులు కూడా అలాగే ఉంటున్నాయి. ఈ బుద్ధులు ఎలాగుంటే మాత్రం ప్రజలు తప్పకుండా పాఠం చెప్తారు, గుర్తుంచుకోవాలి. ఎంతకాలం సాగవు. ఇప్పుడంతా మనం చూసాం, మత రాజకీయాల్లో మతం జోక్యం, కులం జోక్యం ఉండి ఇప్పుడు చేస్తున్నారు. ఎంతకాలం సాగవు. ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, కొంతకాలం సహిస్తారు. తలళ్ళకి చెప్పాలి, గుణపాఠం నేర్పుతారు. అంచేత ఓత్ అనేది ఆట కాదు. ఈ చేసింది ప్రతిజ్ఞ చేసిన వాళ్ళు ఆ ప్రతిజ్ఞని కట్టుబడి ఉండాలి. పక్షపాతం లేకుండా, మమకారం లేకుండా, ద్వేషం లేకుండా ప్రజలకి న్యాయం చేస్తానని చేసినవాడు, నువ్వు నాకు ఓటు వేయలేదు కనుక నేను చేయను మీకు అని అన్ని బహిరంగ మాట్లాడానంటే ఏం చెప్పాలి? అలాగే మాట్లాడతారు. ఎంపీలు మాట్లాడతారు, ఎమ్మెల్యేలు మాట్లాడతారు, మినిస్టర్లు మాట్లాడతారు, సీఎంలు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ రాజకీయ పాఠాలు నేర్పాలి ప్రజలే నేర్పాలి. వీళ్ళకి ప్రజలు గుణపాఠం చెప్తారు, లేదా పాఠాలు చెప్తారు. అది తెలుసుకోండి. అంతవరకు రాకుండా ముందే జాగ్రత్త పడండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.